తెలంగాణ రాష్ట్ర మేరు సంఘం నేతృత్వంలో మేరా క్రికెట్ లీగ్ను హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్లో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ క్రికెట్ లీగ్ మేరు కులస్తులను ఏకం చేసి క్రీడల నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఈ క్రికెట్ లీగ్ కొనసాగిస్తున్నామని మేరు సంఘం ప్రతినిధులు తెలియజేశారు. మేరు క్రికెట్ లీగ్ 2 రోజుల పాటు కొనసాగుతుంది అని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 21 టీములు పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఆడిన వారికి విజేతలైన క్రికెట్ క్రీడాకారులకు తగిన ప్రైజ్ మనీతో పాటు బహుమతులు ప్రదానం చేస్తున్నట్టు తెలియజేశారు. గతంలో కనీవిని ఎరుగని రీతిలో ఎంతో మంది మేరుకుల క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని మేరు సంఘం ట్రస్ట్ చైర్మన్ పొడిశెట్టి నరసింహారావు, మాజీ అధ్యక్షుడు పెండ్యాల చంద్రమోహన్లు సంతోషం వ్యక్తం చేశారు. మేరు కులస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి మేరు కులస్తుల అభివృద్ధికి ముందుకు రావాలని వారు కోరారు. ఇలాంటి స్వచ్ఛందంగా నిర్వహించే కార్యక్రమాలతో మనలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. 2020-24 శుభాకాంక్షలతో పాటు మా యొక్క యువకులు మేరా యువకులు గత సంవత్సరము ఈ సంవత్సరము క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నారు. ఇది మా కులానికే గర్వకారణం. మా మేరు యువత ఇదే విధంగా ముందుకు పోవాలని ఈ వీళ్లకు మా మేరు పెద్దలందరూ కూడా మా మేరు కులస్తులమందరం కూడా వీళ్లకు వెన్నంటి ఉంటాం అని తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషం. యొక్క మేరు ఉనికిని తెలియజేస్తున్నందుకు వీళ్ళని చాలా నేను అభినందిస్తున్నా. వీళ్ళు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరము వీళ్ళు ఇదే విధంగా ఇంకా విస్తృత స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 33 జిల్లాల యువకులందరినీ కూడా ఏకత్రితం చేసి వాళ్ళ మధ్యలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా కూడా నేను ముందుండి వీళ్ళని ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర మేరు సంఘం కూడా